న్యూస్కి స్వాగతం. శ్రీనివాసరావు గారితో పనిచేసినటువంటి ఆ పార్టీని ఎక్స్పెక్ట్ 85లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి శాసనసభ్యులు ఎస్ఎల్ నరసింహరావు గారు గురువు గారు అనుకుంటే చేతులు కట్టుకుంటూ ఆయన ఇంటికి తిరిగినటువంటి వ్యక్తి 89 ఎన్నికలు వచ్చేటప్పటికి ఆయన మళ్ళీ నాకు పార్లమెంట్ సభ్యుడిగా కావాలా లేకపోతే నాకు ఎమ్మెల్యేగా కావాలన్న పరిస్థితుల్లో ఆయనకు పార్లమెంట్ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఓడిపోయినటువంటి వ్యక్తి 89లో అప్పుడున్నటువంటి పరిస్థితులలో వీళ్ళందరూ ఒక ప్లాన్గా ఆయనకు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి గారికి ఇప్పిస్తే ఎస్విఎల్ నరసింహరావు గారు ఏదైతే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఇప్పించిండో ఆయనకే టికెట్ రాకుండా చేసినటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఇలాంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ 89 ఎన్నికలు వచ్చేటప్పటికి అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు కత్తెరగంగా జరుగుతుంది. ఆయన్ని ఇబ్బందులు పెట్టి నీకు ఇంకా ఎమ్మెల్యే టికెట్ ఏమవసరం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోనూ ఆయనకు ఉన్నటువంటి అనుచరులతోనూ పెద్ద ఎత్తున ఆయన మీద ఒత్తిడి తెచ్చి ఆయనని పక్కకు జరిపి తెలుగుదేశం పార్టీ టికెట్ తెచ్చుకున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎప్పటికప్పుడు ఎక్కడ అవకాశం, ఎక్కడ అధికారం, ఎక్కడ డబ్బులు, ఎక్కడ కాంట్రాక్టులు ఉంటాయనే దగ్గర పనిచేసుకుంటా మరి అటువంటి పరిస్థితుల్లో శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ మొట్టమొదటిసారి 94లో శాసనసభ్యుడు అయినటువంటి పరిస్థితి. ఆ రోజు అప్పుడున్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు బీర్కూరులో తెలుసాని రాంబాబు గారు గారు మరి బాన్స్వాడలో అప్పటి వరకు ఎమ్మెల్యే ఉన్నటువంటి కత్తెర గంగాధర్ గారిని లేకపోతే అదేవిధంగా కోటగిరిలో ఆంజనేయులు గారిని మండల పార్టీ అధ్యక్షులు ఉన్నట్టు ఆంజనేయులు గారిని మన దగ్గర ఉన్నటువంటి ఈ వర్ణి ఉమ్మడి మండలంలో ఉన్నటువంటి సంగం శ్రీనివాస్ గౌడ్ గారు ఆయనకు బీఫామ్ వచ్చే వరకు వాడుకొని మరి వీళ్ళందరినీ వెనుక బంజీలో పెట్టి ఆయనకు నచ్చినటువంటి వ్యక్తులు ముందు పెట్టి కార్యకర్తలను మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే పోచారం శ్రీనివాసరెడ్డి. ఇంతమందిని మోసగింపుగా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేసి మరి తర్వాత క్రమంలో మరి టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత బాన్స్వాడలో రత్నకుమార్ గారు కానీ, కొత్తకొండ భాస్కర్ని కానీ, లేకపోతే కోటగిరిలో గంగాధర్ దేశాయ్ గారు కానీ, శివరాజ్ దేశాయ్ గారిని కానీ, లేకపోతే రుద్రూరులో దేవదాసరావు గారిని కానీ, లేకపోతే రాజారాం గారిని కానీ, ఇట్లా ఎవరెవరైతే ఎప్పటికప్పుడు తెలుగుదేశం, టీఆర్ఎస్, ఇవాళ కాంగ్రెస్ ఏ పార్టీలో పనిచేసినా ఏ కార్యకర్తనన్నా ఇవాళ ఒక్కటే అడుగుతున్నాం పోచారం శ్రీనివాసరెడ్డి గారిని, ఒక్క కార్యకర్తను ఎవరినైనా సరే 25-30 ఏళ్లలో నీ ఎమ్మటున్న వాళ్ళని సరే ఏదైనా ఒక అవకాశం వస్తే మరి నియోజకవర్గ పరిధి దాటి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేసినవా, జిల్లా పరిషత్ చైర్మన్ చేసినవా, ఎమ్మెల్సీకి ఇప్పించినవా, మరి ఏమి ఇప్పించినావా నీ వాళ్ళ నువ్వు కార్యకర్తలను కాపాడుకుంటా మీ ఎమ్మటి ఉంటా మీ కోసం పనిచేస్తా అని చెప్పేటువంటి వ్యక్తులు మొన్నటికి మొన్న ఈ పోయిన 5 ఏళ్లలో ఎన్నికల కోసం 10 లక్షలు కావాలి సార్ కమ్యూనిటీ కావాలంటే 10 కాదు 20 పట్టుకెళ్ళి, 20 లక్షలు కావాలి సార్ అంటే 30 లక్షలు పట్టుకెళ్ళి, మసీదుకి సార్ 15 లక్షలు కావాలంటే 20 లక్షలు తీసుకెళ్ళి ఈ రకంగా పెద్ద మొత్తంలో ఎస్డిఎఫ్ నిధులు బోగస్ ప్రొసీడింగ్లు ఇచ్చి అక్కడ నిధులు లేకుండా ప్రభుత్వం ఒక పనికి నిధులు ఇస్తే ఆ పనికి సరిపోయినటువంటి నిధులు ప్రభుత్వంలో ఉన్నాయా లేవా, ఆ పని చేసినా కానీ పేమెంట్లు అవుతాయా లేవా అని చూసుకునేటువంటి పరిస్థితులు ఉంటే మరి అవేమి చూడకుండా పెద్ద ఎత్తున ప్రొసీడింగ్లు ఇచ్చి ఇవాళ నీ ఎమ్మటున్నా సరే నీ ఎమ్మటున్న కార్యకర్తలు కూడా ఒకటే అడుగుతున్నాం శ్రీనివాసరెడ్డి గారు, ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నువ్వు నీ కుటుంబము ఏదైతే పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో కాంట్రాక్టులు చేసిరో ఆ కాంట్రాక్టుకు సంబంధించిన బిల్లులు మొత్తం ఈ 6 నెలల లోపల మొత్తం మీరు తీసుకున్నటువంటి సందర్భం. మరి మీ ఎమ్మట పనిచేసినటువంటి కార్యకర్తలు బిల్లులు ఎందుకు రాలేదు చెప్పాలని అడుగుతుంది. బీఆర్ఎస్లో ఉన్నా సరే మాకు సోదరభావం ఉన్నది వాళ్ళ మీద కార్యకర్తలు, పాపం వాళ్ళు ఇవాళ అదే బీఆర్ఎస్ పార్టీలో ఉండాలన్నా లేకపోతే శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మట కాంగ్రెస్ పార్టీలోకి రావాలన్నా అసలు మా పరిస్థితి ఏంటనేటువంటి కొట్టుమిట్టాడుతూ ఈ శ్రీనివాసరెడ్డి గారు కొన్ని గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి ఆయన ఎమ్మటున్న ముఖ్య కార్యకర్తలు ఫోన్లు చేస్తే అన్న మేమైతే రాము, మంచి వచ్చాడో బీఆర్ఎస్లో ఉన్నాం, రేపు కూడా బీఆర్ఎస్లో ఉంటాం, మాకు పదవులు అవసరం లేదు, ఎకరమో 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం, మేము మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి రాము,
మీ భవితవ్యమే కరెక్ట్ లేదు, మమ్మల్ని ఎందుకు పార్టీలలో అటు ఇటు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అధికారం కోసమో డబ్బుల కోసమో లేకపోతే నీ కొడుకు కోసమో లేకపోతే అవకాశాల కోసమో పోతున్నావు, కానీ మేమైతే నీ ఎమ్మటి రామని వాళ్ళు చాలామంది కార్యకర్తలు ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మటే ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉంటే ఆయన ఈరోజు కూడా మరి మొన్న రవీందర్ రెడ్డి గారిని ఒకటే చెప్తున్నాం. రవీందర్ రెడ్డి గారు ఈ కాన్స్టిట్యున్సీలో పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా పోటీ చేసిన తర్వాత మాసాని శ్రీనివాసరెడ్డి గారు లేకపోతే కమలాకర్ రెడ్డి గారు నాతో పాటు నందు గారు లేకపోతే బాలకృష్ణ గారు అప్పుడైతే ఇంకా రాలేదు పార్టీలోకి, మొన్న వచ్చిండు. మేమంతా కూడా ఈ నియోజకవర్గానికి ఒక ఆనవాయితీ ఉన్నది. ఎవరికైతే బీఫామ్ ఇస్తామో ఎన్నికల్లో పోటీ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తెచ్చుకొని పోటీ చేస్తున్నారు, తర్వాత బయటకు పోతున్నారు. ఈ పార్టీ బాధ్యతలు తీసుకోక ఎప్పటికప్పుడు ఈ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం సరైనటువంటి పని చేయకపోవడం వల్లే ఈ నియోజకవర్గంలో సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ మనమేం ముందు దాన్ని కార్యకర్తలు సమావేశం పెడతాం ఇట్లేమో అనుకోలేదు. సరే, మొన్న పోచారం సురేందర్ రెడ్డి గారు మన కార్యకర్తలు కొంతమందికి ఫోన్ చేసి, మేము ఎవరైతే ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఆయనకు మేము ఎమ్మెల్సీ ఇప్పిస్తున్నాము, ఆయన నీ కాన్స్టిట్యున్సీ నుంచి బయటకు పంపించేస్తున్నాము, మీరు కాంగ్రెస్ పార్టీకి ఎవరెవరైతే బలంగా పనిచేస్తున్నారో ఆ కార్యకర్తలందరూ మా వెంట రండి, మిమ్మల్ని మేము కాపాడుకుంటాము, మిమ్మల్ని బాగా చూసుకుంటాం అనేటువంటి చెప్తున్నటువంటి సందర్భంగా మరి మన కార్యకర్తలు ఎవరు కూడా ఆధారపడకుండా కాంగ్రెస్ పార్టీలోకి గత 30-40 ఏళ్లలో ఎంతోమంది నియోజకవర్గానికి వచ్చి గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఓడిన వాళ్ళు ఉన్నారు, బీఫామ్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి వల్ల ఎక్కడ కనుమరుగైంది తప్ప కాంగ్రెస్ కార్యకర్త అనేవాడు ఖచ్చితంగా ఈరోజు ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా మాట్లాడుతున్నారు. పోచారం సురేందర్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, గత అసెంబ్లీ ఎన్నికల్లో రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆయన ఒక నాన్ లోకల్ బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తి. లోకల్ వాళ్ళు కావాలన్నా బయట వాళ్ళు కావాలన్నా నాన్ లోకల్ వ్యక్తి కావాలని ప్రచారం చేసింది మీరా కాదని అడుగుతారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అలవాటు, కాంగ్రెస్ పార్టీ తప్పులు చేస్తూనే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా బలమైనటువంటి నాయకత్వం లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇక్కడ స్థానికంగా సరైనటువంటి వ్యక్తులు లేక రాహుల్ గాంధీ గారు ఏదైతే పారాచూట్లను పంపించిండో ఆ పారాచూటే రవీందర్ రెడ్డి అని చెప్పినటువంటి వ్యక్తులు. మరి ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు? నాన్ లోకల్ అన్న వ్యక్తి, పారాచూట్ అన్న వ్యక్తి, ఆయన మీద మీకు ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందో మాకు అర్థమవుతలేదు. రవీందర్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉందంటే ఇవాళ వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఆయనకు ఏదన్నా మంచి పదవి ఇప్పించి తీసుకెళ్లి బయటకు పంపించేస్తే ఈ నియోజకవర్గంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేసేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బందులు పెట్టో, బెదిరించో, నయానో భయానో మా ఎంబట చెప్పుకొని నా కొడుకు భాస్కర్ రెడ్డిని మళ్ళీ ఎమ్మెల్యే చేయాలన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారి ప్రయత్నం మరి మొన్న మోసరా మండలంలో కార్యకర్తలు బెదిరించినటువంటి సందర్భం. పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, ఏ పార్టీలో ఉన్నా అప్పటి ఉన్నటువంటి వ్యక్తులు ఎంత హీనంగా అంటే, నేను 94లో ఆయన ఒక సందర్భంలో ఒక 4-5 ఏళ్ళు తెలుగుదేశంలో పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి. 91లో ఈ జిల్లాలో నిజాం సాగర్ ఆయకట్టు పరిధి దయనీయమైన పరిస్థితులు ఉన్నప్పుడు సింగూరులో కొద్దిపాటి నీళ్లు ఉంటాయి, విడవకపోతే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విడవకపోతే మా సోదరుడు సంగం శ్రీనివాస్ గౌడ్ గారు వర్ణి మండలంలో ఒక మండల పార్టీ అధ్యక్షుడి, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడి ఒక నిరాహార దీక్ష శిబిరం పెట్టి ఈ జిల్లాలో అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ 4 ఎమ్మెల్యేలని ఈ జిల్లా యావత్ రైతాంగం గట్టిగా సింగూరు నీళ్ళు అడగాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా శ్రీనివాస్ గౌడ్ గారిని నిరాహార దీక్ష కూర్చోబెట్టి మరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎంతటి ఆదరణ వచ్చేటువంటి పరిస్థితులు మేము పనిచేసినామంటే సతీష్ అనే వ్యక్తి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు మొత్తం మీద అప్పుడున్నటువంటి రాంబాబు గారిని పక్క పెట్టాలనే ఉద్దేశంతో ఈ సతీష్ని కొంచెం లేపాడు. లేపిన సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఒక సమావేశంలో
అక్కడ ఉన్నటువంటి బైరాపూర్ కానీ ఆ పక్కన ఉన్న సాంబాపూర్ మల్లాపూర్ ఆ గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టడంలో సతీష్ అనేటువంటి వ్యక్తి కొంచెం క్రియాశీలకంగా గురువు గారికి పెద్ద వేద్దాం అనుకున్నాడో లేకపోతే నష్టమైనా సరే భరిద్దాం అనుకున్నాడో లేదో 4 ఇండ్లు అక్కడ కట్టించి మంచి పరిస్థితుల్లో పేరు తెచ్చుకొని ఈ మండలంలో నేను చేసిందే కార్యక్రమానికి వెళ్ళిండు, ఏ రకంగా వెళ్ళిండో మొత్తం మీద ఆయన చెప్పిన ఇండ్లన్నీ కట్టిండు. ఒక గృహ నిర్మాణ సముదాయాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోదరుడు సతీష్ ఈయన విశ్వకర్మ అంటే ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి 5 కులాలు, పంచకులాలని విశ్వకర్మ అంటారు. అది వడ్రంగి కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, మేస్త్రి కావచ్చు, ఇంకోటి కావచ్చు. పంచకర్మ అంటే 5 కులాలని ఖచ్చితంగా విశ్వకర్మ అంటారు. అంటే ఆ ఇండ్లు కట్టించింది కాబట్టి విశ్వకర్మ అంతటి వ్యక్తి, అంతటి పెద్ద మనిషి అని చెప్పి పొగిడిన వ్యక్తి మొన్న నీ కొడుకుతో పక్కన కూర్చోబెట్టుకొని బీర్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం వచ్చింది. వాడు మేము చెప్పిన మండలంతా వాడిని విడిచిపెట్టినాము, వాడు ఇష్టమైనట్టు దోపిడీ చేసేసిండు. వాడు ఇక్కడ ఉన్నటువంటి బీర్కూరులో ఉన్నవాడు కానీ లేకపోతే బైరాపూర్లో ఉన్నటువంటి గుట్టాలన్నింటినీ పెద్ద ఎత్తున మొరము ఇసుక దోపిడీ చేసేసిండు. వాడిని బడిత పూజ చేస్తాం మనకి ఏమనుకుంటున్నారు అని చెప్పి బెదిరించినటువంటి ఆ రోజేమో విశ్వకర్మ అవుతాడు, ఈ రోజేమో గుట్టబాబు అవుతాడు. ఎట్లయితాడు? ఆ రోజే మీకు కళ్ళు మూసుకుపోయినా మీ ఎంబటి ఉండి పని చేసినాడు, మరి ఇవన్నీ మంచిగా అనిపించినా మరి ఆ రోజు అనాలి కదా, గుట్టబాబు రావో నువ్వు రాకున్నా ఎంబటి తిరగకని చెప్పాలి కదా. ఆయన స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు ఎట్లుంటాయంటే మనిషి పక్కన ఉంటే ఒక రకంగా, మనిషి దూరం ఉంటే ఒక రకంగా, మనిషిని అవసరం వాడుకునే రకంగా ఒక రకంగా, పూర్తి స్థాయిలో కార్యకర్తల్ని 25, 30, 40 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కోసమో, బీఆర్ఎస్ పార్టీ కోసమో, లేకపోతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ముఖ్య కార్యకర్తలు ఆయన స్వార్థపూరితమైనటువంటి అవకాశాల కోసం, అధికారం కోసం, డబ్బుల కోసం, కాంట్రాక్టుల కోసం ఈ నియోజకవర్గానికి ఒక పెద్ద ఆదాయ వనరుగా చేస్తుంది. ఎవరిని ఎప్పుడు ఎట్లా ఏ రకంగా వాడుకోవాలో వాడుకొని అధికార పార్టీకి అనుకూలంగా, ఆయన ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవస్థలన్నింటినీ అనుకూలం చేసుకొని అవతల పనిచేసే వాళ్ళని రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టో ఇంకో అనుకూలం, ఆ వ్యక్తి మన కంట్రోల్లోకి వస్తానంటే అనుకూలం, లేదంటే ఇబ్బందులు పెట్టు. మరి రాజకీయాన్ని 30-40 ఏళ్ళలో చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ ఒకటే చెప్తున్నాం, రవీందర్ రెడ్డి గారికి కూడా ఒక హెచ్చరిక చేస్తాం. అసలు పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరు నీకు ఎమ్మెల్సీ ఎంపీకి? ఎవడు పోచారం శ్రీనివాసరెడ్డి నీకు ఎమ్మెల్యే ఎంపీకి అని అడుగుతున్నా, స్పష్టంగా అడుగుతున్నాం. రవీందర్ రెడ్డి గారికి కూడా ఒకటే చెప్తున్నాం, పూర్తి స్థాయిలో మేము వింటున్నాం. ఏ రకంగా అయితే మేము వింటున్నామో అదే రకంగా కార్యకర్తల బలంతో రేపు నువ్వు ఇక్కడ శాసనసభ్యుడు అయినా, ఎమ్మెల్సీ అయినా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి కూడా మా అందరి ధైర్యం ఇచ్చి రేపటి ఎన్నికల్లో వచ్చేటువంటి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నేను అసెంబ్లీలో ఓడిపోయినప్పటికీ కూడా మీ అందరినీ రేపటి ఎన్నికల్లో ఖచ్చితంగా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా చూస్తున్నటువంటి మీరు మమ్మల్ని విడిచిపెట్టి పెడితే మిమ్మల్ని కూడా మేము ఊరుకునే లేదు. ఎక్కడున్నా పట్టుకొచ్చిన పని చేపిస్తుంది. రవీందర్ రెడ్డి గారు కూడా జాగ్రత్తగా ఈ అంశాలన్నింటినీ, ఈ ఆదరణని, నీ ఎంబటి ఉన్నటువంటి పరిస్థితిని జాగ్రత్తగా చూసుకొని మా అందరి వెంట ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎమ్మెల్సీనో లేదు ఇంకోటి కాదు, రేపటి ఏ అసెంబ్లీ ఎన్నిక వచ్చినా సరే రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాడని స్పష్టంగా మాట్లాడుతూ రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం మంచి ఆదరణ, మంచి పరిస్థితులు ఉన్నాయని చెప్తూ దానికి కార్యకర్తలందరూ ముఖ్యంగా మోసర కార్యకర్తలు మీరు ఎవ్వరు అధైర్యపడదు. ఇవాళ గ్రామానికి ఒక 10 మంది 15 మంది కాడికి మీరు వచ్చారు, మీరు సమన్వయం చేసుకోండి. ఈ గ్రామంలో సర్పంచ్ ఎన్నిక వచ్చింది, ఎవరిని ముందు పెడతాం, ఎంపీటీసీ ఎన్నిక వచ్చింది, ఎవరిని ముందు పెడతాం, మీరందరూ సమన్వయం కండి. మొన్నటికి మంచి పరిస్థితి, యువజన కాంగ్రెస్ ఎన్నికలు బాన్స్వాడ నియోజకవర్గం మొత్తం వచ్చింది. మోసర మండలం మనకు రాదనేటువంటి సందర్భం కొంతమంది మాట్లాడినటువంటి వ్యక్తులు. నేనన్నా మోసరా మండలంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి దశాబ్దాలుగా పనిచేసినటువంటి కరుడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న సందర్భంలో నోముల నరసింహారెడ్డి గారు ఒక టర్మ్ సర్పంచ్ చేశారు. అదేవిధంగా నోముల చిత్ర గారు ఒక సందర్భంగా సర్పంచ్గా పనిచేశారు. అదేవిధంగా సాయగౌడ్ అనేటువంటి సోదరుడు వ్యక్తి ఎంపీటీసీగా పనిచేశారు. అదేవిధంగా పెద్దంగా రామరెడ్డి అనేటువంటి వ్యక్తి ఇక్కడ సర్పంచ్గా పనిచేసిన సందర్భం. మోసరాలో ఓటరు మన ఎన్నుకున్నాడు,
కొన్ని సందర్భాల్లో మనం దాన్ని సమన్వయం చేసుకుంటే లోపం వల్ల మోసరాలో మనం ఓడిపోతున్నాం తప్ప మోసరా మండలంలో ఉన్నటువంటి ఆ 4-5 గ్రామాల్లో దుబ్బతండ ఆ చేనంబర్ తండ కూడా కలుపుతారు. ఆ 4-5 గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి ఆదరణ ఉంది. దాన్ని మనం నాయకత్వం మీదేసుకొని బలంగా పనిచేస్తే ఖచ్చితంగా మోసరా మండలంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో జడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు కానీ లేకపోతే ఎంపీపీ కానీ లేకపోతే సర్పంచ్లు కానీ ఈ 5 గ్రామాల్లో మనం గెలిచేటువంటి పరిస్థితులు. మేము స్పష్టంగా మీకు ధైర్యం ఇస్తున్నాం. ఏ ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులున్నా మీరు గ్రామాలలో ప్రతి గ్రామంలో 2-3 దాన్ని పూర్తిగా బాధ్యత మీదేసుకొని అందరినీ సమన్వయం చేసుకొని ఒక టీంగా తయారు. రేపటి సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మోసరా మండలంలో అన్ని ప్రోటోకాల్ పదవులన్నీ మనం ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి మా సహకారం, పూర్తి సహకారం. కార్యకర్తలు సమన్వయం చేయడంలో కానీ కార్యకర్తల్లో ఆర్థికంగా మీ వెంట నిలబడటానికి కూడా ఎక్కడన్నా కార్యకర్తలు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటే కూడా రేపు అవసరమైతే ఆ ఎన్నికకు అవసరమైనటువంటి ఏ రకమైనటువంటి ఆర్థిక పరంగా చేస్తే మనము ఆ కార్యకర్త గెలుస్తాడనేటువంటి ఆలోచన స్పష్టంగా చేస్తాం. మీ అందరినీ హక్కున చేర్చుకొని ఏదైతే రవీందర్ రెడ్డి గారు మాట ఇచ్చింది రేపటి సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ జడ్పీటీసీ ఎన్నికలు కానీ నేను 4-5 ఏళ్ల వరకు నేను ఏమి మీరు ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటే తప్ప మేము మిమ్మల్ని నమ్మమని చెప్పినటువంటి రెండో కాకుండా మూడో సందర్భం ఒకటే చెప్పినాం. ఈ నియోజకవర్గంలో గత 2 పర్యాయాలు కాసుల బాలరాజు గారు ఓడిపోవడానికి ఒకటే కారణం. సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో బలంగా లేదు. 30-40% గ్రామాల్లోకి పోతే ఏ కార్యకర్త ఇంటికి పోవాలి, అసలు ఈ ఊర్లో మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియనటువంటి సందర్భాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది తప్ప సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలం చేస్తే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటర్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉంది. మీరు దానికి సరిగా మా అందరినీ మండల పార్టీ అధ్యక్షుల్ని అందరినీ సమన్వయం చేసుకొని సీనియర్ నాయకత్వాన్ని అందరినీ సమన్వయం చేసుకొని కాంగ్రెస్ పార్టీని బలం చేయండి. ఈ నియోజకవర్గంలో మెజార్టీ ఎట్లా రాదో మేము చూపిస్తామని చెప్పినటువంటి సందర్భాన్ని మరి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి కృషి వల్ల పోలింగ్ బూత్ వారీగా హరీష్ నీకు ఈ పోలింగ్ బూత్, రాజశేఖర్ నీకు ఈ పోలింగ్ బూత్, నర్సరెడ్డి నీకు ఈ పోలింగ్ బూత్, పోజయ్య నీకు ఈ పోలింగ్ బూత్, అట్లా ఈ రకంగా బాధ్యత పెట్టి మరి ఈ మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని కిందికి పెట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ 2 పోటాపోటీగా మనం బీజేపీకి దగ్గర వెళ్ళినటువంటి సందర్భం స్పష్టంగా చెప్తాం. మోసరా మండలంలో ఇవాళ స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పుడున్నటువంటి నాయకత్వం బలమైన నాయకత్వం. సరే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, పని చేయడంలో కూడా వాళ్ళు కొంచెం ఆ ఇబ్బందులన్నిటి కూడా మేము అధిగమించేటట్టు ఏర్పాట్లు చేసే ఆలోచనలో క్లియర్గా ఉన్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఈరోజు కూడా మొన్న ఎన్ఆర్ఈఎస్ ప్రొసీడింగ్లు వచ్చినాయి. వస్తే పాత కార్యకర్తలు ఆయన బీఆర్ఎస్లో పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరున్నారో అధికారులకు ఫోన్ చేస్తూ పలానా వరకు పలానా వాళ్ళకి ఇవ్వండి, పలానా వరకు పలానా వాళ్ళకి ఇవ్వండి అనేటువంటి సందర్భం ఇవాళ స్పష్టంగా మనం చూస్తున్నామని చెప్తున్నాం. పాత తాబేదారులు ఎవరైతే కొంతమంది ఆయన పైరవకారులు ఎవరున్నారో వాళ్ళే ఈరోజు మళ్ళీ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలని వాళ్ళే ముందుండి మళ్ళీ కాంట్రాక్టర్లుగా మళ్ళీ సామాన్య కార్యకర్తలు కాదు, బీఆర్ఎస్ సామాన్య కార్యకర్తలు మధ్యతరగతి కార్యకర్తలు కాదు, ఆయన ఎంబటి ఉండి ఆయన చేలేగాళ్ళు ఆయన ఎంబటి మండలానికి ఒక 3-4 పెట్టుకొని వాళ్ళ ద్వారా ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం. నిన్నటికి నిన్న మన రుద్రూర్ మండలం సులేమాన్ ఫారంలో అప్పటి ఎంపీటీసీ మన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి గారు పిలిచి కూడా టికెట్ ఇస్తుంటే నాకు వద్దు, నీది బీఆర్ఎస్ టికెట్ టీఆర్ఎస్ టికెట్ నాకు అవసరం లేదు, నేను కాంగ్రెస్ ఎంపీటీసీగా పోటీ చేస్తా, కాంగ్రెస్ ఎంపీటీసీగా గెలుస్తా అని చెప్పి సులేమాన్ ఫారం నుంచి గెలిచినటువంటి గౌసన్ ఎంపీటీసీ బట్ 24వ తారీఖు నాడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సెక్రటరీ ఒక తీర్మానం ఇచ్చింది. ఇక్కడ మంజూరైనటువంటి సీసీ రోడ్డు పలానా లొకేషన్లో పలానా గౌస్ గారు చేస్తాడని ఒక తీర్మానం ఇస్తే దాన్ని మళ్ళీ జిల్లా పరిషత్లో డిఆర్డీఆర్కి తీసుకెళ్లి దాని లొకేషన్ అన్ని క్లియర్ చేసిన తర్వాత నిన్నటికి నిన్న మళ్ళా ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇప్పుడు ఆయన చేయనియొద్దని చెప్పి మళ్ళీ ఇంకొక తీర్మానం అక్కడ ఉన్నటువంటి పాత సులేమాన్ ఫారం పాత సర్పంచ్ షేరుని ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిని ఆయన పేరు మీద మళ్ళీ కొత్త ప్రొసీడింగ్ ఇప్పించి
చివరికి ఇద్దరు చేయకుండా ఇప్పుడు ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు చేయొద్దని చెప్పి ఆపించినటువంటి సందర్భం. ఆయనట మోసరం మండలంకి వచ్చి పోచారం శ్రీనివాసరెడ్డి గారు, పోచారం భాస్కర్ రెడ్డి గారు, పోచారం సురేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి పాత పార్టీలను కడుపులో పెట్టుకొని జాగ్రత్తగా మంచిగా చూసుకుంటారు. ఇన్ని పరిస్థితులు, ఇన్ని అవకాశాలు మనకు ఉండగా ఇవాళ రవీందర్ రెడ్డి గారికి నువ్వెవరు ఎమ్మెల్సీ పేరుకి ఎవరికి నువ్వు అసలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 6 నెలలు కాలేదు, నువ్వు అప్పుడు ఎమ్మెల్సీలు ఇప్పించేటువంటి పరిస్థితికి శ్రీనివాసరెడ్డి కొడుకులు వచ్చిరా అని అడుగుతున్నావు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇవ్వనికి ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు ఉన్నారు, మన నాయకురాలు సోనియా గాంధీ గారు ఉన్నారు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, లేదు ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. నువ్వెవరికి రవీందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇప్పించేటువంటి పరిస్థితి అంటే రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ద్వారా బయటకు పోతే నేను ఇక్కడ మనుగడ ఉంటుంది, లేకపోతే నా ఎంబట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు రావటం లేదు. రెండోది బీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈయన మాటల మీద నమ్మకం పోయింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద కూడా ప్రమాణాలు చేసి మాట్లాడినటువంటి వ్యక్తి మాట తప్పటంలో ఈయనను మించిన మగోడు ఎవడు లేడు, ఇక మాటలు తప్పే పరిస్థితి చేస్తాడు. ఎవరు ఎమ్మటి ఉంటే వాళ్ళని వాడుకొని ఎప్పటికప్పుడు వాళ్ళని దగ్గరుంటే ఒక మాట, దూరం ఉంటే ఒక మాట చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాస్తవాల్ని ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇటు ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరు గ్రహించబట్టే ఆయన గ్రామాల్లో తిరుగుతుంటే మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఆయన ఎమ్మటున్న తప్పని పైరవకారు. ఈ మధ్య ఏదో కొంచెం రేవంత్ రెడ్డి గారు ఏ పెద్ద మనిషి వచ్చిందని అమ్మ ఎందుకు ఈ పంచాయతీ అంతా బాన్సరాడు ఏమన్నా సరైతుందేమని ఒక 2-3 మార్కెట్ కమిటీలు ఇస్తే వాళ్ళు తప్ప ఇంకో వ్యక్తి ఎక్కడ ఉన్నా ఆయన ఇంకోటి కనపడ్డారని మీకు స్పష్టంగా చెప్పాలని చెప్పి చెప్తాను. ఆయన మనుషుల్ని, వ్యక్తుల్ని, అధికారాన్ని ఏ రకంగా వాడుకుంటాడని 2 ఉదాహరణలు చెప్తాను. సోదరుడు బాలరాజు గారు ఒక సందర్భంలో తెలుగుదేశం పార్టీలో బాన్సవాడ మండలం అధ్యక్షుడు. అదే కాకుండా కూడా ఆయన సన్నిహితంగా ఉంటాడు. బాన్స్వాడలో ఒక రామనారాయణ కేడియా డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం. సోదరుడు బాలరాజు గారిని హైదరాబాద్ నుంచి మంచిగా ఆయన హెలికాప్టర్లు ఇద్దరు కలిసి వచ్చి హెలికాప్టర్లో తీసుకొచ్చి ఆ కళాశాల ప్రారంభోత్సవానికి సోదరుడు బాలరాజు గారు అంతటోడు ఇంతటోడు అని పొగడతలతో ఆ వేదిక మొత్తం బాలరాజు గారి పొగడతలతోనే కంప్లీట్ అయిపోయింది. అదే బాలరాజు గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ బీఫార్ మీద పోటీ చేస్తే 2023 మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బాలరాజు అనే వ్యక్తి నా గురించి మాట్లాడతారా? వాడు ఒక సందర్భంలో స్కూటర్లు, మోటార్ సైకిల్ అమ్ముకున్నటువంటి వ్యక్తి వాడు నా గురించి మాట్లాడిన వ్యక్తి. అదే బాలరాజు గారు, సోదరుడు బాలరాజు గారిని